ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల మా ప్రభువు నీకు స్తోత్రములు. మీరు ఎల్లప్పుడూ మా మనవి వింటూనే ఉన్నారు, మాతోనే ఉన్నారు. మీకు వందనాలయ్యా, మీ స్తోత్రములు. మీ పని చేయటానికి మాకు ఇచ్చిన అనుమతి కొరకై స్తోత్రములు. వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఒక ఆలోచన కలిగించండి. దైవ సేవకుల్ని మరి విమర్శించే వారిని దయతో క్షమించండి అయ్యా. మరి ఏ ఒక్కరిని కూడా మేము ఏమి విమర్శించకూడదని వాక్యాలు చెప్తా ఉన్నాయి కదా. ఆ ప్రకారంగా మా బిడ్డలు ఎంతమంది అయితే ప్రభువా విమర్శించి దేవుని సన్నిధిని కోల్పోతున్నారో వాళ్ళందరి కొరకు మీరు ఏర్పాటు చేసిన ఈ మెసేజ్ని బట్టి స్తుతిస్తున్నాం. మేమందరం కూడా గ్రహించి నిజాన్ని తెలుసుకొని సేవకుల్ని తొందరపడి మాట అనకుండా మమ్మల్ని అందరినీ కూడా మీరు స్వాధీనంలో ఉంచుకోమని, దీన్ని బట్టి మేము శాపానికి గురి కాకుండా మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కొంచెంసేపు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటంటే, జనరల్గా క్రైస్తవులు మరి ముఖ్యంగా సేవకుల్ని కించపరుచుకోవటం, విమర్శించటం, అబండాలు వేసుకోవటం, ద్వేషించటం, దూషించటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి విశ్వాసులు కూడా చాలామంది అదే పనిలో ఉంటున్నారు. కాబట్టి అది ఎంత భయంకరమైందో, దేవుడికి అయిష్టమైన కార్యమో గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఉదాహరణ నేను చెప్తాను, వినండి. సపోజు మనం ఏదైనా ఒక షటిల్ బ్యాడ్మింటన్ ఆడేవాడిని. నేను షటిల్ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు నాకంటే బాగా ఆడేవాళ్ళతో ఆడితే నాకు ఆట పెరుగుద్దని ఆశతో మరి ఆడుతూ ఉండేవాడిని. వాళ్ళకి ఏమీ లాభం ఉండదు, కానీ బాగా ఆడేవాళ్ళకి, నేర్చుకునే నాలాంటి వాళ్ళకి లాభం. ఎందుకంటే వాళ్ళతో పాటుగా మనం కూడా వాళ్ళకి సమానంగా ఆడగలం అనుభవం మీద. అంతేగాని
ఆయన ఎదురుగా ఉండి ఆయనకి మాత్రం ఏమీ లాభం ఉండదు. నా ఆట ఆయన ఆటతో సమానం అవుద్ది, కానీ ఆయన ఆట ఏమీ పెరగదు. అలాగే ఈ రోజుల్లో మరి యూట్యూబుల్లో అదే జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద సేవకుల్ని చాలామంది విమర్శిస్తే ఆ విమర్శించటం వలన మరి ఎంతో లాభం ఉందని గ్రహించినట్టున్నారు. దాని వలన ఎంత నష్టమో మనం బైబిల్ వాక్యాల ద్వారా ఈరోజు మనం చూద్దాం. దయచేసి సేవకుని కానీ విశ్వాసిని కానీ మనం ఏమీ అనకూడదని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఒకవేళ అన్నా కూడా క్షమించమని దేవుడి దగ్గర ఆయన పాదాలు పట్టుకొని మనందరం కూడా సరి చేసుకుందాం. ఒక మాట మనం చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. 10-11 వచనాలు కూడా చదువుకుందాం. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి. ఈ ఖచ్చితమైన ఆజ్ఞ ఎందుకు మరి క్రైస్తవులు సహోదరులు బిడ్డలు ఎందుకు పాటించట్లేదో ఎవరికి అర్థం కాని విషయం. ఎంత ఘోరంగా అంటే సేవకుల్ని దూషించడం, ద్వేషించడం, ఒక సేవకుడికి ఇంకో సేవకుడికి వ్యాపారస్తుల్లాగా ఎందుకు అంత ద్వేషం, ఎంత దూషణ విమర్శలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. మళ్ళీ చదువునాను ఈ మాట. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడుకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడువైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు. ఈ మధ్య మరి మంచి సేవకులు, దైవజనులు, గొప్ప గొప్ప సేవకులు, ఎంతో ప్రజల చేత ఆదరించబడుతున్నవారు, ఎన్నో సంఘాలు గడుతున్నవారు కూడా మరి ఈ విషయంలో మరి గమనించకుండా ప్రభు ఆజ్ఞను తప్పి మళ్ళా మూలపాఠాల్లోకి వస్తూ ఉన్నారు. వాళ్ళు గమనించుకోవాలి. వాళ్ళు ఎంతసేపు శరీర సంబంధమైన విషయాల గురించే ఆలోచిస్తున్నారు, కానీ మనం వాటి గురించి ఆలోచించడానికి వీలు లేదు. ఈ శరీరము బాప్తిస్మలోనే పాతిపెట్టబడింది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చూడండి, మనము బాప్తిసములోనే ఈ పాత శరీరాన్ని వదిలేసాం. మీకు ఒక మాట, కొత్త విషయం ఒకటి మీకు తెలియజేస్తాను. చూడండి, మీరు గమనించండి. దయచేసి దైవజనులు కానీ, క్రైస్తవులు కానీ, విశ్వాసులు కానీ, మరి దేవుని పరిచారకులు కానీ, సువార్థికులు కానీ ఒక నిమిషం ఆలోచించండి, నిజం ఆలోచించండి. మన శరీరము, అమ్మలో నుండి శరీరం వచ్చింది, తండ్రిలో నుంచి జీవం వచ్చింది, ఈ లోక సంబంధమైన జీవం వచ్చింది.
అయితే దేవుడు మనల్ని కరుణించి, దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా ఈ శరీరంలోనికి తండ్రి జీవాన్ని తీసివేసి దేవుని జీవాన్ని పంపారు. తండ్రి జీవం పోయి ఏ జీవం వచ్చింది ఇప్పుడు చెప్పండి? తండ్రి జీవం వెళ్ళిపోయి బాప్తిస్మం తీసుకున్న రోజున, నువ్వు యేసయ్యను అంగీకరించిన రోజు నుంచి నీవు నూతన సృష్టివి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, ఎవడైనను క్రీస్తునందు ఉండిన యెడల వాడు నూతన సృష్టి, ఇవిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయెను. ఆమేన్. సో ఇప్పుడు నూతన సృష్టి అనగా ఏమి? నూతన సృష్టిలో దైవత్వం వచ్చేసింది. నూతన సృష్టిలో కనపడే శరీరము మార్పు రాలేదు, కానీ నీ ఆత్మలో మార్పు వచ్చేసింది. నీ ఆత్మ జీవాన్ని పొందింది. ఇప్పుడు నీ తండ్రి జీవము కాదు ఉన్నది లోపల, నీ తండ్రి జీవము కాదు. తండ్రి జీవము అందరిలోనూ ఉంటుంది. అన్ని జనాంగంలో తండ్రి జీవము, తల్లి శరీరం ఉంది. మనం ప్రత్యేకించబడ్డాము, మనం ఏర్పరచబడ్డాము. మనలోనికి, ఈ శరీరములోనికి దైవత్వం వచ్చేసింది. ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించును. దీని అర్థమేంటి చెప్పండి? క్రీస్తే నాయందు జీవించడం అంటే ఇప్పుడు ఈ శరీరం కూడా నాది కాదని మళ్ళీ పౌలు గారు చెప్తా ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో, ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు, కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి, కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇప్పుడు నేను ఎవరిని చెప్పండి? నువ్వెవరో చెప్పు. రక్షణ పొందిన మనమంతా, బాప్తిసం తీసుకున్న మనమంతా ఎవరము చెప్పండి? ఎవరో? శరీరములో ఉన్న క్రీస్తును చెప్పండి. శరీరములో ఉన్న నా శరీరము క్రీస్తు ఆత్మ, నా శరీరము క్రీస్తు ఆత్మ. క్రైస్తవుడు అనగా తన శరీరములో క్రీస్తు నివసించుట. ప్రతి దైవజనుడిలో కూడా క్రీస్తు నివసించుచున్నారు. ప్రతి విశ్వాసిలో కూడా క్రీస్తు నివసించుచున్నారు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది. ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తునందు కాదు, ఇప్పుడు నాయందు నివసించుచున్నది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నాయందు నివసించుచున్నది, నీయందు నివసించుచున్నది. ఇప్పుడు ఒక దైవజనుడు అంటాడు, ఆ దైవజనుడికి ఏమీ తెలియదు అంటాడు. ఈ దైవజనుడు ఆ దైవజనుడు ఏమంటాడంటే, నిన్నగాక మొన్న క్రైస్తత్వం తీసుకున్నాడు, ఆడికి ఏమీ తెలియదు అంటాడు. వీళ్ళిద్దరికీ ఏమి తెలియదని నేను అంటున్నా. వీళ్ళిద్దరికీ ఏమి తెలియదు. వీళ్ళిద్దరు ఎవరిని తిట్టుకుంటున్నారంటే యేసు ప్రభువుని తిడుతున్నారు. యేసు ప్రభువుని తిట్టి పరలోకానికి ఎలా వెళ్తాము నాయన? సాధ్యమేనా? ఫస్ట్లో మనం చదువుకున్నాం చూసారా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ధర్మశాస్త్రమును నెరవేర్చువాడో కాక ధర్మశాస్త్రమును నియమించి న్యాయ విధించువాడవైతివి. ధర్మశాస్త్రము నియమించి న్యాయ విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తివంతుడై ఉన్నాడు. ఆయన ప్లేస్లోకి నువ్వు వస్తున్నావు, జాగ్రత్త. ఆయన ప్లేస్లోకి నువ్వు వస్తున్నావు. కేవలం వ్యూస్ పెంచుకోవటానికా? వ్యూస్ పెంచుకోవడానికి యేసు ప్రభువుని తిడతావా? పరలోకానికి వెళ్ళకోకుండా పోతావా? ఎందుకు తిడుతున్నావు నువ్వు? ఎదుట ఉన్న క్రైస్తవుని కాదు, ఎదుట ఉన్న క్రీస్తుని ఎందుకు తిడుతున్నావు నువ్వు? వ్యూస్ పెంచుకుంటావా? వ్యూస్ పెంచుకొని ఏం చేస్తావు? డబ్బులు సంపాదిస్తావా? డబ్బులు సంపాదించి ఏం చేస్తావు?
డబ్బులు సంపాదించడానికా నిన్ను పిలిచింది దేవుడు? నీకు ఇంత ఘనత ఇచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికా? యేసుప్రభుని తిట్టడానికా? యేసుప్రభుని తిట్టి ఏం చేద్దామని? అన్యులు తిడుతున్నారంటే పర్లేదు, వాళ్ళు చాలా నయం నీకంటే. వాళ్ళకి తెలియదు కాబట్టి తిడతారు, వాళ్ళు చదువుకోలేదు కాబట్టి. ఒక సామెత ఉంది, చెప్తారు కదా, అరే వాడంటే చదువుకోలేదురా, నీకెట్లా బుద్ధి లేదు, నువ్వంతా చదువుకుని నువ్వు చేసేదేంటి అని అంటారు. జాగ్రత్త. కాబట్టి యేసు ప్రభు నీ సంఘంలో కూర్చున్న ప్రతి వ్యక్తి కూడా, నీ మందిరంలో కూర్చునే ప్రతి వ్యక్తి కూడా క్రీస్తే. క్రీస్తు కుమారుడు క్రీస్తే. క్రీస్తు దేవుని కుమారుడు క్రీస్తే. బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఆయనలో ఉండేది క్రీస్తే. నువ్వు క్రీస్తు లేడనుకుంటున్నావా, లేకపోతే మర్చిపోయావా? ఎదుటి వ్యక్తిలో క్రీస్తు లేడనుకుంటున్నావా? అంత పెద్ద దైవజనులో క్రీస్తు లేడనుకుంటున్నావా? అంత పెద్ద దైవజనులు తిట్టి వీసు పెంచుకుంటావా? దానివల్ల నీకు వచ్చే లాభము, వీసు పెంచితే డబ్బులు వస్తాయా? యూట్యూబ్లో నుంచి డబ్బులు సంపాదించడానికా? నువ్వు కాదు, బైబిల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు బైబిల్ చదివి. వాళ్ళ నయం నీకంటే. వాళ్ళని దేవుడు క్షమిస్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళకి దేవుడి సంగతులు తెలియదు కాబట్టి వాళ్ళని ఏమన్నాడు ప్రభు. వాళ్ళు ఈనాడు వచ్చి ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే వెంటనే వాళ్ళు పరలోకానికి వెళ్తారు, కానీ మనం వెళ్ళం. వినేవాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి నేను హెచ్చరిక చేస్తున్నాను, దయచేసి మరి దైవజనుల్ని ఏమనకండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44-45 వచనాలు చెప్పిన మాట కూడా గుర్తులేదా? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుందరులు అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎందుకు చెప్తున్నారు ఈ మాటలు అంటే, నీ శత్రువుని ప్రేమించు. ధర్మశాస్త్రం ఉన్నప్పుడు కంటికి కన్ను పంటికి పళ్ళు అన్న ధర్మశాస్త్రం తర్వాత ప్రభు వచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే 41, 42, 43 వచనాలు కూడా చదవనప్పుడు, ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైలు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాడి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ పొరుగు వాడిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి. ఆమేన్. చూసారా, శత్రువుల్ని ప్రేమించమని చెప్తా ఉంటే క్రీస్తుని ప్రేమించలేకపోతున్నావు. నువ్వు క్రీస్తుని ద్వేషిస్తున్నావు. క్రీస్తుని ద్వేషిస్తూ మళ్ళా మరి అన్ని జనాంగాన్ని సరిచేద్దామని చూస్తున్నావు, అన్ని జనాంగాన్ని ఆపుదామని చూస్తున్నావు, అన్ని జనాంగం విమర్శ చేస్తున్న అన్ని జనాంగాన్ని ఆపాలని చూస్తున్నావు. ఎంత భయంకరమో! దైవజనుడా, విశ్వాసి, క్రైస్తవుడా, సువార్తికుడా, ఎంత భయంకరంగా నువ్వు తెలియక ఇట్లా చేస్తూ ఉన్నావో ఒకసారి గమనించాలి. దైవజనుని ఒక్క మాట అంటే అది ఎంత భయంకరమైన విషయమో. క్రీస్తుని నువ్వు డైరెక్ట్గా అంటున్నావు. దైవజనుడా జాగ్రత్త. ఆయన ఎక్కడున్నాడు ప్రభు అంటే అది కూడా నీకు తెలియదు అన్నమాట. ఈ లెక్క ప్రకారం యేసు ప్రభు ఎక్కడున్నాడో కూడా నీకు తెలియదు అన్నమాట. యేసు ప్రభు ఎక్కడున్నాడో నేను చూపిస్తాను, చూడండి. యేసు ప్రభు ఎక్కడున్నాడు? 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం వచనంలో లేడా? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని
ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఆమేన్. చూడండి, నేను వారి దేవుణ్ణయుందును, వారు నాకు ప్రజలయుందురు, నేను వారిలో నివసించి సంచరించెదను. నేను వారిలో నివసించి సంచరించెదను. క్రైస్తవునిలో బాప్తిసం తీసుకున్న ప్రతి వ్యక్తిలో దేవుడు సృష్టికర్త నివసించి సంచరించుచున్నాడు. మనం చూడాల్సింది క్రైస్తవుడు కాదు, ఒక మనిషి కాదు, అతను దేవుడే. ప్రతి మనిషి క్రైస్తత్వం తీసుకున్న క్రీస్తుని నమ్మిన ప్రతి వ్యక్తి, క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా దేవుడే. దైవత్వము నీలో నివాసం ఉంటుందని నీవు ఎరుగవు. అసలు నువ్వు దైవజనుడు ఎలా అయ్యావో నాకు అర్థం కావట్లే. పెద్ద దైవజనుడు నేను పెద్ద దైవజనుడు, నాకంటే గొప్పవాళ్ళు లేడని అనుకుంటున్న దైవజనులారా, ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? ఇప్పుడు గొప్ప దైవజనులు ఇప్పుడు నువ్వు చేయలేని సేవ చాలామంది బహుబలంగా చేస్తున్నారు. లక్షల మందిని దేవుని వైపు నడిపిస్తున్నారు. మిష చేత కానీ కక్ష చేతనే కానీ ఎలా అయితేనేమి దేవుని దగ్గరికి రప్పిస్తున్న లక్షల మంది రప్పిస్తున్న సేవకుల్ని మనం తక్కువగా అంచనా వేయొద్దు. నీకు చేతగాని పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళని తప్పుగా అంచనా వేయొద్దు. వాళ్ళలో తప్పులు ఉన్నాయని నువ్వు ఎంచొద్దు. వాళ్ళలో తప్పులుంటే అది దేవుడు చూసుకోవాలి. నేను ఒక మాట చెప్తాను, ఉదాహరణ చెప్తాను, వినండి. నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని, ఆ గవర్నమెంట్ నాకు జాబ్ ఇచ్చింది, నేను చేస్తూ ఉన్నాను. నా పైవాడు నన్ను అంటున్నాడు, ఎవడ్రా నీకు జాబ్ ఇచ్చింది అంటున్నాడు. ఎవడ్రా నీకు జాబ్ ఇచ్చింది అన్నప్పుడు ఆయనకు కూడా ఎవరిచ్చారు జాబు? నాకు ఇచ్చినోడు ఆయనకు కూడా ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎంత గొప్పవాడు అయిపోయావు? ఆయన దయ వలన నువ్వు జాబ్ వచ్చింది. నీకంటే గొప్ప వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళు దయదలిసి నీకు కూడా జాబ్ ఇచ్చారు, నాకు ఇచ్చారు. ఇప్పుడు నన్ను తిట్టడానికి నీకెంత సాహసం? అదేవిధంగా ఇప్పుడు ఎవడ్రా నిన్ను దైవజనుడు చేసింది అని అంటున్నావా? ఇదేనా నువ్వు అనేది? ఎవడ్రా నీకు ఇచ్చింది ఉద్యోగం? ఇదేనా? ఎవరిస్తారు? ఒక దైవజనుడి దగ్గరికి లక్షల మంది వస్తున్నారంటే ఆ దైవజనుడిని దేవుడి ఇష్టం లేకపోకుండా ఆయన ఇష్ట ప్రకారం రారు. ఒక దైవజనుడి దగ్గరికి అంతమంది వస్తున్నారంటే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టే వస్తున్నారు. దేవుడు పర్మిషన్ ఇచ్చిన వాడిని నువ్వు విమర్శించడం న్యాయం కాదు, కరెక్ట్ కాదు. అది మనం గమనించాలి. అదేవిధంగా మరి ఇంకా ఎంతోమందిని మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం. క్రైస్తవుల మీద పోట్లాడేవాళ్ళు. ఇంకో మాట మీద చెప్పినా, మీకు ఇంట్లో సమాధానం ఉండదు కానీ బయటకు వచ్చి మాత్రం సమాధానం అని చెప్పే దైవజనులు కూడా ఉన్నారు. జాగ్రత్త, నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. దహించు అగ్ని, మన దేవుడు దహించు అగ్ని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చివరి వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి అందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు ఒక సేవకుడికి ఎందుకు అంత కడపమంట అంటే నాకు అర్థమైంది. ఎందుకంటే బిజినెస్, ఈయనకంటే ఆయన ఎక్కువ బిజినెస్ చేస్తాడని కోపం, నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాడని కోపంతో, ఉక్రోషంతో అలా చేయకూడదు. ఎవరికి ఇచ్చిన తలాంతులు వాళ్ళవే. ఒక్కో సేవకుడికి 10 మందిని ఇస్తాడు, ఒక్కో సేవకుడికి 10 లక్షల మందిని ఇస్తాడు దేవుడు. ఆయన ఇష్టం అది. ఆయన్ని మనం తప్పు పట్టకూడదు. ఇప్పుడు నువ్వు ఎవరిని తప్పు పడుతున్నావంటే అసలు ఆయన నువ్వు ఎందుకు సేవకుడిగా చేసావని అడిగేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అంత పెద్ద దైవజనుడిని ఎందుకు చేసావు అంత సేవకుడిని అంటే వాళ్ళు ఎంతో శ్రమపడి ఉన్నారు. వాళ్ళ శ్రమను నువ్వు చూడలేదు. వాళ్ళు ఎంత శ్రమ పడితేనో ఈరోజు అంతా ఆ స్థితిలోకి వచ్చారు. కానీ వాళ్ళు ఇప్పుడికిప్పుడే వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు అట్లాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు మాటలంటే నీ వ్యూస్ పెరుగుతాయి అని అంటున్నావు. కానీ
నీ వీసు వలన ఏమీ లాభం లేదు, దానివలన నువ్వు ఏమీ సంపాదించేది ఏమీ లేదు, కానీ నువ్వు పాపాన్ని పోగు చేసుకుంటున్నావు. ఆ పాపాన్ని పోగేసుకొని ఇబ్బంది పడవద్దు. దయచేసి దైవజనులను విమర్శించొద్దు. తన సహోదరునికి విరోధముగా మాట్లాడుతున్నవాడు. నేను ఇంకా చాలా చెప్పాల్సింది, కానీ నాలో ఎవరెవరని ఉంటున్నారో ఒక్క నిమిషం చూడండి. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు, నాలో క్రీస్తు ఉంటున్నాడు, నా కొరకు శ్రమపడిన క్రీస్తు నాలో ఉన్నాడు, సృష్టికర్త నాలో ఉన్నాడు. మనము దైవత్వం కలిగిన వారం, మనము దేవుళ్ళమని చెప్పాడు యేసు ప్రభు. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, మీరు దైవములని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? లేఖనం నిరర్ధకం కానేరదు కదా. లేఖనము నిరర్ధము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల, వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నాను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలు నమ్ముడని వారితో చెప్పాను. మనము దైవములము. 82వ కీర్తన 6వ వచనం కూడా చూద్దాం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుడు కుమారులనియు నేనేలా సెలవిచ్చి ఉన్నాను. ఆమేన్. నేనే సెలవిచ్చి ఉన్నాను. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మనందరం ఎవరు చెప్పండి? మరి తిట్టొచ్చా? తిట్టినందుకు సరి చేసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇక ముందు అలా చేయకోకుండా మనకున్న దేవత్వాన్ని మనం పోగొట్టుకోవద్దు. మీ అందరినీ నేను ప్రాధేయపడేది ఏంటంటే, దైవత్వాన్ని పోగొట్టుకోవద్దు, పరలోకాన్ని పోగొట్టుకోవద్దు. చిన్న చిన్న విషయాల కోసం, వ్యూస్ కోసం, ఫేమస్ అవ్వటం కోసం. ఫేమస్ అవ్వాలంటే ప్రభువు చేస్తాడు, నువ్వైతే కాదు. నీ సొంత నిర్ణయాలు, సొంత పనులు చేస్తే నువ్వు ఫేమస్ కాలేవు. దేవుడికి ఇష్టమైతే నిన్ను రాత్రి గొప్పవాడిగా చేయగలడు. అటువంటి శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. మనందరం ధన్యులము. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవానికి స్తోత్రములు. ప్రభా, మరి మా ప్రియులు నేను ఇలా మాట్లాడినప్పటికీ వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారని స్తుతిస్తున్నా. వాళ్ళందరినీ కూడా ప్రభువా మీరు క్షమించి, ఇక నుండి ప్రభువా దేవత్వాన్ని పోగొట్టుకోకుండా ఒకరికొకరు ప్రేమించుకుంటూ, అయ్యా మరి మీ పిల్లలందరూ కూడా కలిసి జీవించడానికి కృప అనుగ్రహించమని, నేను ఈ దేని నుండి మరి ఆలకించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ అందరికీ.